అను బాగా టైర్డ్ అయిపోయామే. ఆకలేస్తుంది తిందాం పదే. సరే నడు. ఏం తింటావు చెప్పే? నేనేం తిను, నువ్వు తిను. అబ్బా ఏదోటి తిందాం పదే. నేనేం తిన్నే, పిల్లలకి పట్టుకెళ్తాను. మూసుకొని తిను. ఎక్కడికి వెళ్దామన్నా పిల్లలు, ఏం తిందామన్నా పిల్లలే. ఎప్పుడు పిల్లలు పిల్లలు కాదే. నీకంటూ కూడా ఒక లైఫ్ ఉంటది. దానికోసం ఆలోచించు. ఒకప్పుడు ఆలోచించాను కాబట్టే ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాను. ఏంటి? నువ్వు చేస్తున్నది తప్పు. వాణ్ణి కరెక్ట్ కాదని మా అన్నయ్య నాతో అంటే, నాకేది కరెక్టో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని సమాధానం చెప్పి ఒక చెల్లిగా ఓడిపోయాను. ఇప్పుడిలానే ఉంటది. ఫ్యూచర్‌లో నువ్వు చాలా బాధపడాల్సి వస్తది అని మా పేరెంట్స్ నాతో చెప్తే, మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటే నేనెలా హ్యాపీగా ఉంటాను? నాకు నచ్చిన వాడిని చేసుకుంటే కదా నేను హ్యాపీగా ఉండేదని వాళ్ళని ఎదిరించి ఒక కూతురిగా ఓడిపోయాను. చూడకూడనివి చూసి, వినకూడనివి విని, వాటన్నిటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకొని, భర్త నుంచి విడిపోయి ఒక కోడలిగా అత్తమామల దగ్గర ఓడిపోయాను. భర్తను వదిలేసిన భార్యగా సమాజంలో కూడా ఓడిపోయాను. కానీ ఒక తల్లిగా ఓడిపోకూడదనే నా లైఫ్‌లో ప్రతి క్షణం నా పిల్లల కోసమే ఆలోచిస్తున్నాను. అసలు నేను బ్రతుకుతున్నదే వాళ్ళ కోసమే. నిజంగా నీలో ఎంత బాధ ఉందని నాకు తెలీదే. ఐఎమ్ రియల్లీ సారీ అను.